అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా అంటే పులివెందులలో పట్టణ ప్రజలు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు కానీ ఓటర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య ఒక 2 వారాల కిందటనో 3 వారాల కిందటనో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్, అతని పేరు కోడిగుడ్ల రమణ, తుపాకుల వెంకటరమణ ఏదో అంటారు, అతని పేరుతో ఈ మున్సిపల్ ఎన్నికలో అంటే ఈ వార్డులను అటు ఇటు చేంజ్ చేయడము, 33 నుంచి 40 వార్డులకు చేంజ్ చేయడము, దాంట్లో ఓటర్లను అటు ఇటు చేసి మాకు చాలా ఇబ్బంది. ఆ తర్వాత కాబట్టి ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగట్లేదు. ఆ తర్వాత కాబట్టి తన మున్సిపాలిటీ ఎన్నిక మీద స్టే విధించాలని చెప్పి సాక్షాత్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా నోటీసులు కూడా అంటే ఇక్కడ ఉండే మున్సిపల్ శాఖకు కూడా వచ్చింది. అంటే ఇంకా ఇంతకన్నా మేమేందో వయస్సు వాళ్ళము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమెన డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజు, అంటే అక్కడ పులివెందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులివెందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే ఛాన్సు అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మేము సరేలే అది ముందు వార్డులది పోయినప్పుడు పోయినాంలే, ఇప్పుడు అని అదైనా మీరు అంటారు ఎస్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఇంకా వార్డులతో ఆ వార్డులు వేయచ్చు, ఈ వార్డులతో పని లేనప్పుడు తర్వాత మీరు మీ పిటిషన్ని ఈరోజు విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేస్తాను. మీరు హైకోర్టుకు వార్డులు చేంజ్ చేసినారు, ఆ ఓటర్లు ఈ ఓటర్లు, ఇంత భయపడి ఒక ఎలక్షన్ ఫేస్ చేసే ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక, అది మున్సిపాలిటీ ఎలక్షన్లు మీరేందో పెద్ద పుడింగులు ఒకటి ఏందో సినిమా ఉంది చూడు అసెంబ్లీ రౌడీలో, ఆ పన్ని భాషా కూల్ డ్రింక్, భాష ఈ షాపు, భాష రేషన్ షాప్ అని పెట్టుకుంటే మోహన్ బాబు పోతాడు. వేంద్ర భాష అంటే పెద్ద పుడింగ్ అనుకునేవో పిచ్చిముండా మాదిరి డోలు కొట్టుకుంటాను అన్నట్టు, వయస్సు అంటే ఏందో పెద్ద ఇది మున్సిపాలిటీ ఎన్నాళ్ళ నుంచి వచ్చినా మీరే ఇది అనుకుంటే మీరు ఒక ఎలక్షన్ ఎదుర్కోలేక హైకోర్టుకు పోవడం ఏంది? అంటే మీరు నైతికంగా మీ పరాజయాన్ని మీరే ఒప్పుకున్నట్టు, తర్వాత నైతికంగా మేమే విజయం సాధించినట్టు కాదా చెప్పండి? మీరేంది ఎలక్షన్ ఆపమని పులివెందుల్లో ఉండి, అది కూడా మున్సిపాలిటీ నిన్న దాదాపు 10 నుంచి 12 వేలు వచ్చినాయి వాళ్ళకు, ఇది ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలో. ఒకవేళ మార్చి ఏందో 40 వార్డు ఇట్లా వాటిలో అట్లా ఒకవేళ ఏదన్నా వాళ్ళ నామ్స్ ప్రకారం చేసిండొచ్చేమో, దాని గురించి అయ్యేందో అవకతవకలు జరిగినాయని దాన్ని సుడ్డు పెట్టి మున్సిపల్ ఎన్నిక జరగకూడదని కోర్టుకు పోయినారంటే మీరు ఎలక్షన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకనే ఆ తర్వాత ఈ పని చేసినారని తర్వాత ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. తర్వాత నిన్న ఆయన మాట్లాడుతూ ఆయన 3 సార్లు ఎంపీ అయినాడు, మరి ఆయన ఏం మాట్లాడతాడో ఏమో. ఆ తర్వాత మళ్ళీ నన్ను అది మతి లేనోడు బుద్ధి లేనోడు ఏదో మాట్లాడినాడు. సరేలే నువ్వు అంటే 3 సార్లు ఎంపీ కాబట్టి నేను పడతాలేను అన్నా కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, డిగ్రీకి వెళ్ళే స్టూడెంట్స్ ఇట్లా చేయడం తప్ప అని. ఇప్పుడు మీరు ఒక తప్పు పని చేసినారు, ఇంకా మర్యాదగా తప్పు ఒప్పుకోవడమో లేదంటే సైలెంట్గా ఉంటే ఇంకా మేము దాని గురించి పట్టించుకోవడం లేదు కదా. తర్వాత ఇప్పుడు నలంద స్కూళ్ళు డిగ్రీ విద్యార్థుల, తపస్య దాంట్లో కాలేజ్ వాళ్ళు అది ఇంటర్మీడియట్ వల్ల డిగ్రీ విద్యార్థుల వాళ్ళు. ఈయన అప్పుడే డిగ్రీ విద్యార్థులంట, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వేయాలంట, ఆ సిబిఐ ఎంక్వైరీలో ఈయన రాజీనామా చేయాలంట, అది మంచి కార్యక్రమం అంట అది. ఆ తర్వాత ఇదే ఊళ్ళో నారాయణ సంస్థ కాలేజ్ వాళ్ళు 10th క్లాస్ పిల్లల వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థుల. తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ తర్వాత తీసుకుపోయినారు కదా. ఇంకా అంతెందుకు ఆ తర్వాత మా పట్టణ మా భాషా కూతురు, మా రంగాపురం సంజీవ్ కూతురు కూడా స్వచ్ఛందంగా పోయినట్టేనా? ఏందో మాట్లాడితే మళ్ళీ మాకు మతి లేదంటాడు. మరి ఏదన్నా ఒక మంచి కార్యక్రమానికో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చెప్పినాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సరిగా చెల్లించకపోయినప్పుడు నువ్వు ధర్నా చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి ఒకవేళ పోయినారంటే కొంచెం అర్థమన్నా ఉంటుంది. మీరు చేసింది ఒక తప్పుడు పని లేని ఆపాదించేదానికి ఆ తర్వాత వాళ్ళు డిగ్రీ విద్యార్థులంట, ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు డిఎస్సి రాచారంట, వాళ్ళకు లేదా అని మాట్లాడతాడు. మళ్ళీ నాకు మతి లేదంట,
తర్వాత నేను ఆకు రౌడీ, తర్వాత వీధి రౌడీ మాదిరి ప్రవర్తించిన అంట ఆయన మాట్లాడతాడు ఆ రకంగా. ఈ పిల్లలు అనేవాళ్ళు అసలు మీకు ఆయనకు ఒకవేళ 3 సార్లు ఎంపీ అయినచ్చు. బిఎన్ఎస్ చట్టం 317/1/B అంటే భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యానికి సంబంధం లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఇట్లా పిల్లలను రాజకీయ కార్యకలాపాలకు కానీ మీ సొంత ప్రయోజనాలకు వాడితే అది కిడ్నాప్ కిందికి వచ్చి దానికి 7 ఏళ్ళ జైలు శిక్ష. వీళ్ళకి బెయిల్ కూడా రాదు ఆ సెక్షన్ కనిపెడితే. అంతటి భయంకరమైన తప్పిదాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు అప్రిషియేట్ చేశారు. మీ పిల్లలను హైదరాబాద్లో ఉండే పిల్లలను బీఆర్ఎస్ ధర్నా చేసి ఆ ధర్నాకు మీ ఎంపీ గారి పిల్లలు హైదరాబాద్లోంచి తీసుకుపోయినప్పుడు అప్పుడు ఈ బాధ తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆయనకు, ఇప్పుడు కాదు. ఇంకా మాకు పద్ధతుల గురించి ఆ తర్వాత వాటి గురించి అవన్నీ చెప్తాడు. నీకు పద్ధతి అసలు చాలామంది మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినాక మీరు కాఫీ టీ టయానికి ఏ కార్యక్రమం ఉంటే దానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడతారు కాబట్టి మిమ్మల్ని చూసి మాకు ఈ మధ్య పెడతారు. ఈ మధ్య ఏదో ధర్నా చేసి నాన్ వెజ్ కూడా పాలేని కళ్యాణ మండపంలో పెడతారు. అంటే ఇంకా పద్ధతులు ఇట్లాంటి చాలా నేర్పిస్తాంలే ఆ తర్వాత వాళ్ళకని కూడా ఆయనకు చెప్పడం జరుగుతుంది. అంటే మమ్మల్ని చూసి మీరు నేర్చుకున్నారు, లేదంటే ఏ బుద్ధన్న ఆఫీస్ అంత దూరం పెట్టుకున్నారు, టీ నీళ్ళన్నా పోస్తున్నారా మీరు? మేము ఇవన్నీ స్టార్ట్ చేసినాక మమ్మల్ని చూసి నేర్చుకుంటాను, ఆ పద్ధతులు మేము మీకు నేర్పుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత ఇంకో ఇప్పుడు 3 సార్లు ఎంపీ అయినావు. ఏదో ఎంపీ నువ్వు మాట్లాడుకో, ఆడేదన్నా ఉంటే ప్రజా సమస్యలు దేశానికి సంబంధించింది కాన్స్టిట్యున్సీకి సంబంధించింది మాట్లాడుకోవాలంటే పద్ధతుల గురించి ఆయన నాకు నిన్న ఆయన ఏమన్నాడు, మతి లేనోడు బుద్ధి లేనోడు అంటే నీకు మహా మంచి బుద్ధి అన్నీ ఉంటే ఈయన 3 సార్లు పార్లమెంటుకు పంపిస్తే ఈయన పార్లమెంట్లో మాట్లాడేది ఏంది, తనకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ చీఫ్ ఫామ్ పెట్టినాడని దాని రేట్లు తగ్గినాయి నాటుకోడి రేట్లు పెరిగినాయని చెప్పి మాట్లాడతాడు అసలు పార్లమెంట్లో. ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడినావో నువ్వన్నా ఆలోచన చేసుకో, దాని గురించి ఎన్ని ట్రోల్స్ నీ మీద వచ్చినాయన్నా చూసుకో. అంటే మీ మున్సిపల్ చైర్మన్ చీఫ్ ఫామ్ పెడితే మటన్ రేట్లు పెరగాల, లేదంటే నాటుకోడి రేటు ఇదే అంటే నిన్ను 3 సార్లు పార్లమెంట్కి పంపిస్తే నువ్వు పార్లమెంట్లో మాట్లాడేది నాటుకోళ్ళ గురించి. ఆ తర్వాత ఇది నాటుకోళ్ళు పెంచేది కూడా సామాన్య రైతులే అనే విషయం కూడా ఈయన విస్మరించినాడు. ఈయనకు బుద్ధి ఈయనది ఇది అట్లుంటుంది. కాబట్టి మేము ఫైనల్గా ఇంకోటి మొన్న కూడా మాట్లాడినా, మీ పుట్టిన ఊరు మీ తాత మీ అబ్బగారు ఊరు బలపనూరు మీదుగా 4 లైన్ వేయాలన్నా, ఏడికి తాడిపత్రికి 4 లైన్ ఉంది మనకు, ముద్దునూరు టు తాడిపత్రి. ఆ లైన్కు లాయలాపురం నుంచి కలిపితే పులివెందుల ప్రజలకు చాలా బాగుంటుంది. ఇంక ఈ నుంచి హైదరాబాద్ నువ్వు రోజు హైదరాబాద్ పోయేది కూడా ఆ రూటే పోవాలా. మీ తాతగారు ఊరు మీ అబ్బగారు సొంత ఊరు అది. ఈ నుంచి బలపనూరు పోయేది 4 లైన్ అడగకుండా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఎస్టిమేట్ అయిన ముద్దునూరు నుంచి కడపది అడుగుతాడు. ఈయనకు పులివెందుల ప్రజల పట్ల కానీ ఇది కానీ ఏం లేదు. ఫైనల్గా మాకు బుద్ధి లేదన్నావు, ఇంకోటి అన్నావు, సరే మేమైతే ఒప్పుకుంటాంలే, సరేలే. కానీ నువ్వు మంచి బుద్ధి నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ ఇంతవరకు ఇంకా నేనేమనుకుంటానా, ఎంపీ గారికి తెలియకుండా వాళ్ళ ఆ గ్యాంగ్ చేసినారేమో అనుకుంటానా. ఈయన స్వయంగా ఈయనే దానికి అతను మంచిదని సర్టిఫికెట్ ఇస్తాడు. కాబట్టి మీరు చేసింది 100% తప్పు. ఆ తర్వాత వచ్చి 100% తప్పు మీరు చేసింది. కాబట్టి ఇంకోటి నిన్న ఆయన ఏం మాట్లాడినాడు, లోకేష్కు వ్యతిరేకంగా చేసి సిబిఐకి వేయాలంట. సాక్షాత్తు సిబిఐ నిన్ను ముద్దాయి అని తెలిస్తే ఎందుక మళ్ళా మాటిమాటికి మన ఆయమను వాళ్ళ మదర్ని అడ్డం పెట్టుకొని కర్నూలులో చేసిన రాద్ధాంతమంతా చేసి అరెస్ట్ కాకుండా తప్పించుకుంటే నువ్వు సిబిఐ గురించి మాట్లాడతాడు. ఎస్ సిబిఐ చెప్తుంది సిబిఐకి చెప్తుంది. ఆల్రెడీ ముందు సిబిఐ నిన్ను నిర్ధారించింది కదా, అంటే సిబిఐ మంచి సంస్థనే కదా నువ్వు చెప్పేది. సిబిఐ మంచి సంస్థ, సిబిఐ నిన్ను ముద్దాయిగా నిర్ధారించినప్పుడు మళ్ళీ నేను కాదని ఎందుకు చెప్తాను? ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలా. కాబట్టి నీకు మంచి బుద్ధి ఉంది, నువ్వు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు అయినావు. ఇట్లా తల్లిదండ్రులకు తెలియకుండా ఇట్లా చేయడం, ఇట్లా తీసుకోవడం అనేది 100% తప్పు. నువ్వు తల్లిదండ్రులకు బేసరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాను. అట్లా అది రైట్ అని బొంకుతావా, అది ఇంక మిగతా నీ విజ్ఞతకే వదిలేస్తాను. రైట్ మా సంస్థలను బలవంతంగా కేసులు పెట్టడం అనేది
మేము పోయి అక్కడ మీరు ఇట్లా పంపించడం తప్పని అడిగినాం. తప్పితే ఇప్పుడు వాళ్ళు ఈ కేసులు పెట్టాలా ఇదంతా కాకముందే వాళ్ళు దాంట్లో వాయిస్లు ఏమనింది, మమ్మల్ని వచ్చి బెదిరించారు, మేము అందుకే పెట్టామని చెప్పాము. ఇప్పుడు వాళ్ళ విద్యా సంస్థల వాళ్ళు ఆటోమేటిక్గా ఏమి ఇది కాలేదనుకో, వాళ్ళకి వాస్తవం కూడా జరిగకుంటే వాళ్ళ కళాశాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకొని జరిగినట్టు ఇస్తామని వాళ్ళు ఇచ్చుకున్నారు. దాంట్లో ఇదేముంది, అది పోయింది వాస్తవం కాదా? చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. మా దాంట్లో మా సంజీవ్ కూతురు, మా భాషా కూతురు ఉంది కదా, నలంద స్కూల్లోకి క్లాస్ రూమ్లోకి వచ్చి జస్వంత్ అనే అతను, రామలక్ష్మణ్ అనే అతను రేపు మీరు ఈ టైం నుంచి ఈ టైంకి రావాలా అది ఇదని కూడా చెప్పినాడు. ఇంకోటి ఎంపీ గారు నిన్న మాట్లాడినారు కదా స్వచ్ఛందంగా వచ్చినారని తెలిసినప్పుడు పిల్లలు నిజంగా మా గ్రేట్ ఎంపీ 3 సార్లు ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఆయన ఒక ధర్నా చేస్తా అంటే మేము ఆ ధర్నాకు పోవాలని ఇంటికాడనే చెప్పి మామూలు డ్రెస్సులు వస్తారు. ఎవరైనా స్కూల్ యూనిఫామ్లో వస్తారా చెప్పండి? ఏదైనా మాట్లాడితే మళ్ళీ నాకు బుద్ధి లేదంటాడు ఆయన, అది వేరే విషయం. కళాశాల యజమానులు ఆడ ఏం జరిగితే అదే రిపోర్ట్ ఇచ్చినాడు తప్ప ఇంకోటి ఈ పులివెందుల్లో ఈ వయస్సు వాళ్ళు అడ్డా అని చెప్పుకుంటే ఈడ మేము చెప్తే కేసులు పెడతారా? వాళ్ళకి అది అన్యాయం అనిపించింది, వాళ్ళు ఇరక్కపోతారు కాబట్టి వాళ్ళు కేసులు పెట్టి ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నారు అంతకు తప్ప దీంట్లో మా ప్రమేయం ఏం లేదు. ఇంకోటి ఏందో ఆ రోజు అన్యాయం, కానీ ఇప్పుడు వాళ్ళతో ధర్నా అన్యాయం. నేను ధర్నా చేయించానా వాళ్ళతో? వాళ్ళు స్వచ్ఛందంగా డిఎస్సికి అనుకూలంగా ధర్నా కూడా చేస్తామన్నారు. కానీ అంత అవసరం లేదు, మీరు చేసిందే తప్పని వాళ్ళకు సున్నితంగా హెచ్చరించినాం అంతే. రైట్.